కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. అవి చిట్టపట్టమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. కరివేపాకు, దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, సాల్ట్, పుదీనా, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఆలుగడ్డలు కాస్త మగ్గిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కలిపి పెట్టుకోవాలి. తర్వాత జీరా పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు పైన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆలు ఫ్రై చేసేటప్పుడు ఇలా కర్రీ పొడి పొడిగా రావాలండి, ముద్ద ముద్దగా రాకూడదు. ఇట్లా పొడి పొడిగా వచ్చినప్పుడే మనకు సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. చూసారుగా గుమగుమలాడే ఆలు ఫ్రై రెడీ.